సర్పంచులను సన్మానించుకోవడం అంటే ప్రజాస్వామ్యం పునాది రాళ్లను సన్మానించుకోవడం. నాకు మిమ్మల్ని చూస్తుంటే ఏమనిపిస్తుందంటే, ఒక రాళ్లవాన పడ్డ తర్వాత, ఒక బీభత్సమైన రాళ్లవాన కురిసిన తర్వాత కూడా గట్టిగా నిలబడి సూర్యుడిని చూస్తూ చిరునవ్వు నవ్వులుతున్న గులాబీ మొక్కల్ని చూస్తే ఎట్లుంటుందో మిమ్మల్ని చూస్తే అట్లా అనిపిస్తుంది. ఒక రాళ్లవాన తర్వాత కూడా బతికున్న గులాబీ మొక్కలు అన్న నేను. ఎందుకంటే మీరు గెలిచింది మీ ప్రత్యర్థుల మీద అని మీరు అనుకుంటున్నారు, మీ ఊళ్ళో ఉన్న మీ ప్రత్యర్థుల మీద అని మీరు అనుకుంటున్నారు. కానీ నేనేమనుకుంటున్నా అంటే, మీరు గెలిచింది నరేంద్ర మోడీ మీద, మీరు గెలిచింది చంద్రబాబు నాయుడు మీద, మీరు గెలిచింది రేవంత్ రెడ్డి మీద. వీళ్ళందరి మీద మీరు గెలిచారు, మీరు కేవలం మీ ఊర్లో మీ ప్రత్యర్థుల మీదనే గెలవలేదు. ఎందుకంటే ఒక సామెత ఉంది ఇంగ్లీష్లో, సక్సెస్ హ్యాస్ మెనీ ఫాదర్స్, ఫెయిల్యూర్ ఇస్ ఎన్ ఆర్ఫన్ అంటారు. విజయాన్ని అందరూ సొంతం చేసుకుంటారు, విజయానికి అందరూ తల్లిదండ్రులే. ఇది నేను కన్న బిడ్డ అంటే నేను కన్న బిడ్డ అని చెప్పుకుంటారు. కానీ ఓటమి అనాథ, దాన్ని ఎవరు పట్టించుకోరు, అందరూ వదిలించుకోవాలని చూస్తారు. నేను కాదు కారణం, నేను కాదంటారు. తెలంగాణ మన భారత రాష్ట్ర సమితి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోగానే ఇదే పరిస్థితి. అందరూ తిప్పేవాళ్లే, అందరూ అనేవాళ్లే, అందరూ నిందించేవాళ్లే. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మనం ఊహించని ఫలితాలు వచ్చినాయి. ఇక అక్కడి నుంచి మన మీద బండరాళ్ళు విసరడం మొదలైంది. పైగా ఇవాళ రాష్ట్రంలో రాజకీయం ఎట్లా ఉంది అంటే, ఒకవైపు భారతీయ జనతా పార్టీ దక్షిణాదిలో పట్టు దొరకాలని చూస్తుంది, దక్షిణాదిలో కూడా గెలవాలి, దక్షిణ భారతదేశంలో గెలవాలి. వాళ్ళు తమిళనాడులో గెలవలేకపోతున్నారు. తమిళనాడు ప్రజలు ఏది ఏమైనా కానీ మన రాష్ట్రాన్ని ద్రవిడ స్వభావం ఉన్న వాళ్ళే, ద్రవిడ సంస్కృతి నుంచి వచ్చిన వాళ్ళు మాత్రమే పాలించాలని గట్టి నిర్ణయం తీసుకొని జాతీయ పార్టీల వాళ్ళని అడుగుపెట్టనియరు అక్కడ. అది తమిళ ప్రజల గొప్పతనం, ద్రవిడ ప్రజల గొప్పతనం. మన గురించి మనకే తెలుస్తుంది, వాళ్ళు ఎవరో ఢిల్లీలో ఉండేటువంటి తెలియదు అని వాళ్ళు అక్కడ గెలిపించరు. నిజానికి పార్లమెంట్ ఎన్నికలలో మనం కూడా మన తెలంగాణ గొంతు పార్లమెంట్లో ఉండాలి, జై తెలంగాణ నినాదం పార్లమెంట్లో మోగాలి. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు పార్లమెంట్లో జై తెలంగాణ అంటున్నారా? ఒక్కడు కూడా అంటలేదు. ఇవాళ భారతీయ జనతా పార్టీ వాళ్ళు అంటున్నారా జై తెలంగాణ అని? ఆయన ఎవరో ఒక ఎమ్మెల్యే అయితే ఇంకెందుకు జై తెలంగాణ అన్నాడు. మన ముఖ్యమంత్రి అయితే అసలు జై తెలంగాణ అనొద్దు అంటాడు. అంటే ఇవాళ తెలంగాణ మట్టికి పార్లమెంటులో గొంతు లేదు. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో మనం అది చెప్పడంలో, ప్రజల్ని కన్విన్స్ చేయడంలో మనం విఫలమైపోయినాం, మనం కన్విన్స్ చేయలేకపోయినాం. తెలంగాణ వాదం ఉండాలి, తెలంగాణకు ఏదైనా కష్టం వస్తే పార్లమెంట్లో గర్జించే గొంతు ఉండాలి, అందుకోసం మన వాళ్ళు గెలవాలి అని చెప్పడంలో మనం విఫలమైపోయినాం. ఫలితంగా మనకు రిజల్ట్ రాలే. మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికలలో కూడా పైసలు ఎగజల్లి అక్కడ చాలా విషయాల్ని, అధికారాన్ని దుర్వినియోగం చేసి రేవంత్ రెడ్డి గెలిపించుకున్నాడు. ఇక ఏమన్నాడంటే బీఆర్ఎస్ పని అయిపోయింది అన్నాడు, ఇక గులాబీ జెండా పని అయిపోయింది అన్నాడు. ఈ దశలో గ్రీకు పురాణాలలో ఒక పక్షి ఉంటుంది, ఫీనిక్స్ అని. ఆ పురాణ కథ అది ఎటువంటి పక్షి అంటే, దాన్ని దొరకబట్టి చంపి కాలబెట్టినాక కూడా ఆ బూడిదలోంచి మళ్ళీ బతుకుతుందట. అది మీరట్లా ఫీనిక్స్ పక్షుల్లాగా లేచింది. ఇప్పుడు మొత్తం బండరాళ్ళు ఎత్తేస్తే కూడా ఆ బండరాళ్ళ మధ్య నుంచి కూడా మొక్కలు వస్తాయి చూడండి. మనం చూస్తాం ఊళ్ళలో అక్కడ అన్ని రాళ్ళు ఉంటాయి, ఆ రాళ్ళ మధ్య నుంచి చెట్లు మొలుచుకొస్తుంటాయి. అట్లా మొలుచుకొచ్చారు మీరు. లేదు, గులాబీ జెండా ఎక్కడికి పోలే, గులాబీ జెండాను విరిచేసేవాడు ఎవడు లేడు, గులాబీ జెండా అవసరం తీరిపోలే, గులాబీ జెండా తెలంగాణ గ్రామాల గుండెలో ఉంది అని మీరు నిరూపించారు. ఇది తెలంగాణ గ్రామాల గుండెల్లో ఉన్నది ఈ గులాబీ జెండా అని చెప్పి మీరు నిరూపించారు. పునాదులలో ఉంది. మీరు పునాదులు, సర్పంచ్లు అంటే పునాదులు, ప్రజాస్వామ్యానికి పునాది రాళ్ళు మీరు. కనుక ఆ పునాది రాళ్ల దగ్గర నుంచి ఇవాళ గులాబీ జెండా ఉందని చెప్పి మీరు అద్భుతంగా నిరూపించారు. అందుకని మీ గెలుపుకు చరిత్రలో చాలా ప్రాధాన్యత ఉంది. రేవంత్ రెడ్డికి మీరు స్పష్టమైన సంకేతం పంపినరు, నీది ప్రజా పాలన కాదు, ప్రజా పీడన అని మీరు స్పష్టమైన సంకేతం పంపింది. నిజానికి అధికార పార్టీ వైపు ఉండాలి ఫలితాలు ఎప్పుడు కూడా, కానీ ఈసారి అధికార పార్టీ వైపు లేవు.
దీనికి కారణం ముఖ్యంగా మన సిద్దిపేటలో మనం మెజారిటీ స్థానాలు గెలుచుకున్నాం. ఇది ఎందుకు జరిగింది అంటే హరీష్ అన్నకు ఉండేది ఓటు బ్యాంకు కాదు, ఆత్మీయత బ్యాంకు, అనుబంధాల బ్యాంకు ఉంటుంది. ఆయన ప్రేమ అనే బ్యాంకు ఉంది, దాన్ని నిర్మించుకున్నాడు. ఆయన సంబంధ బాంధవ్యాలను పెంచుకున్నాడు. ప్రతి ఇంటికి ఒక పెద్ద కొడుకులాగా సేవ చేసేటువంటి మనిషిగా విశ్వాసాన్ని పెంచుకున్నాడు ఆయన. కనుక ఇవాళ సిద్దిపేటలో ఇంతటి విజయం సాధ్యమైంది. ఆ విజయానికి గుర్తులుగా మీరు ఇక్కడ నిలబడి ఉన్నారు. మీరు ఇవాళ ఈ సన్మానం పొందుతున్నారు. నిజంగా కూడా గ్రామానికి మొదటి పౌరుడు అంటే ప్రజల ఏదైతే ప్రగతి ఫలాలు వస్తున్నాయో, ప్రజాధనం ఉందో అది అర్హులకు కన్ను మీరు. ప్రజలు ఆర్తితో వస్తే, గోడుగోడున వస్తే ఆ సమస్యలు వినే చెవులు మీరు, వాళ్ళ సమస్యల్ని పరిష్కరించే చేతులు మీరు. కనుక పదవి అంటే అధికారం కాదు, పదవి అంటే బాధ్యత. ఇది మనసులో ఉంటే చాలు. పదవి అంటే అధికారం కాదు. ఇప్పటిదాకా అందరూ చెప్తూ వస్తారు. పదవి అంటే ప్రజల నుంచి విడిపడడం కాదు, సామాన్యుల నుంచి విడిపడడం కాదు. పదవి అంటే ప్రజాసేవకు అంకితమైపోవడం, మరింత సామాన్యుడిగా మారిపోవడం, మరింత పేదవాళ్ళల్లో ఒకటిగా మారిపోవడం. మీకు ఒక భారతంలోంచి ఒక ఉదాహరణ చెప్తా. పాండవులు వనవాసానికి పోతుంటారు. వనవాసానికి పోతుంటే కుంతీదేవి ద్రౌపదిని పిలుస్తుంది. పిలిచి ద్రౌపదికి చెప్తుంది, అమ్మా నీకు 5 భర్తలు కదా, ఈ 5 భర్తల్లో పెద్దవాడు ధర్మరాజు. ఈ ధర్మరాజు అనేవాడికి మర్యాద తనంతట ఆయనకు దొరుకుతుంది. మర్యాద దానంతట అదే దొరుకుతుంది. ప్రతి ఒక్కరూ ఆయనకు మర్యాద ఇస్తారు. అన్నదమ్ములందరూ భయపడతారు. ఆయనను చూస్తేనే అందరూ గౌరవిస్తారు. కనుక నాకు ఆయన గురించి రంది లేదు. రెండవ వాడు భీముడు. ఈ భీముడికి ఒకడు పెట్టాల్సిన పని లేదు. వాడు గుంజుకొనైనా తింటాడు, కొట్లాడైనా తింటాడు, బలిష్ఠుడు, బలవంతుడు. కనుక వాణి గురించి నాకు రంది లేదు. మూడో వాడు అర్జునుడు. అర్జునుడు అంటే నీకు చాలా ప్రేమ. నేను చెప్పనక్కర్లేదు, నువ్వే మంచిగా చూసుకుంటావు. అర్జునుడిని నువ్వే మంచిగా చూసుకుంటావు. ఈ 2 చిన్న పిల్లలు ఉన్నారమ్మా, నకుల సహదేవులు. వీళ్ళకు నోరు లేదు, అన్నలను చూసి భయపడతారు, ముందటికి రారు, తమకేం కావాలనో అడగలేరు, ధైర్యం చాలదు. వీళ్ళిద్దరి మీదనే నువ్వు ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి, వీళ్ళిద్దరిని మంచిగా చూసుకోవాలి అని చెప్తుంది కుంతీదేవి. ప్రజాస్వామ్యం అంటే గిదే. రాజ్యంలో కొంతమందికి మర్యాద దానంతటదే దొరుకుతుంది, కొంతమంది గుంజుకోనైనా తినగలుగుతారు, కొంతమందికి అధికారంలో ఉన్న వాళ్ళకి ప్రేమ ఉంటుంది కనుక వాళ్ళకి ఫలితాలు దక్కుతాయి. కొంతమందికి నోరు ఉండదు, నకుల సహదేవుల్లాగా. వాళ్ళు మీ దగ్గర దాకా రాలేరు, చెప్పుకోలేరు. మీ దగ్గర రావాలంటే భయం ఉంటుంది, మొహమాటం ఉంటుంది, పేదరికం ఉంటుంది. గావాళ్ళను పట్టించుకోవడమే మీరు చేయాల్సినటువంటి పని. ఊళ్ళో పేద దళితులు ఉంటారు, పేద మైనారిటీలు ఉంటారు. వాళ్ళను మీరు పట్టించుకొని వాళ్ళకు కావాల్సిన సహాయం చేసినప్పుడు, నేను మొన్న ఒకసారి హరీష్ అన్నతో ఒక దగ్గరికి పోతే ఒక చోట ఇల్లు లేకుండా ఉన్నాడు. ఆయన కోసం ఏదో ఇల్లు ఇస్తే సగం నిర్మాణం జరిగింది, మిగతా నిర్మాణం జరగలేదు. ఆయన చిన్న గుడిసెలో ఉన్నాడు. తన కాన్స్టిట్యున్సీలో ఒక పౌరుడు ఇంకా గుడిసెలో ఉన్నందుకు విలవిలలాడిపోయింది హరీష్ అన్న. ఇది ఇట్లా ఉండకూడదు కానీ వస్తున్నంతసేపు కలవరిస్తున్నాడు ఆయన. ఇది ఇట్లా ఉండొద్దు అని చెప్తున్నాడు ఫోన్లు చేసి. ఈ పరితాపం మీలో ఉండాలి. మీకు వేరే ఎవరో మోడల్స్ అక్కర్లేదు, హరీష్ అన్ననే పెద్ద మోడల్. ఆయనని మీరు ఆదర్శంగా తీసుకుంటుందా? ఆయన ఎట్లా తపిస్తాడో, ఎంత తపస్సు చేస్తాడో, నియోజకవర్గంలో ఎట్లా ఓపికతో ఎంతమందిని అడ్రస్ చేస్తాడో. ఇంటి దగ్గర ఒక 500 మందిని కలుస్తాడు, మళ్ళా సిద్దిపేటకు వస్తే ఇంకొక 500 మందిని కలుస్తాడు. ఊళ్ళన్నీ తిరుగుతాడు. ఎవరు చనిపోయినా వాళ్ళ ఇంటికి పోతాడు, శుభకార్యం జరిగినా వాళ్ళ ఇంటికి పోతాడు, ఎవరు తలుపు కొట్టినా తలుపు తీస్తాడు, ఫోన్ చేసినా అటెండ్ చేస్తాడు. హాస్పిటల్ అవసరాలు ఉన్నాయి అంటే హాస్పిటల్స్కి ఫోన్ చేస్తాడు. నేను చెప్తే అవుతుందా కాదా, నేను ఇప్పుడు అధికారంలో ఉన్నానా లేనా, నా వల్ల అవుతుందా కాదా, ఇవేవి ఆయన ఎప్పుడు ఆలోచించాడు. చేతుల గల్ల పని చెయ్యాలి, మాట సాయం అయితే మాట సాయం చేయాలి, ఉన్న దాంట్లో ఎంతో కొంత అవతల వాళ్ళ చేతులు పెట్టాలనే ధర్మాన్ని ఆయన పాటిస్తూ వస్తున్నాడు. అదే ఆయన బలం, అదే ఆయన బలం. మనం అందరం మాట్లాడుతున్నాం డబ్బులు 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 అని. కేవలం డబ్బులే గెలిపించేట్టయితే సిద్దిపేటలో ఇవాళ ఇంత రిజల్ట్ రాదు. రేవంత్ రెడ్డిని మించిన డబ్బులేం లేవు మన దగ్గర. ఇవాళ తెలంగాణలో ఇటువంటి ఫలితాలు రావు. కనుక డబ్బు ఒకటే కాదు,
ఆత్మీయతలు, అనుబంధాలు, కన్సర్న్, కమిట్మెంట్ అనేది కూడా పెద్ద పాత్ర వహిస్తుంది అనడానికి ఈ ఫలితాలు ఒక సంకేతం. మీకు ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తా. ఇవాళ మన రాష్ట్రం పరిస్థితి ఎట్లుందంటే ఇంటి దీపమే ఇల్లు గాలబెట్టినట్టున్నది. ఇంటి దీపమే ఇల్లు గాలబెట్టినట్టున్నది. ఎవడైతే పరిపాలకుడో, ఎవడైతే ముఖ్యమంత్రో, ఎవడు ఈ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలో, ఎవడు ఈ రాష్ట్ర హక్కుల్ని కాపాడాలో వాడే హక్కుల్ని తాకట్టు పెడుతున్నాడు, వాడే రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీస్తున్నాడు. ఒక ఉదాహరణ, పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును కేసీఆర్ గారు ఆఘమేఘాల మీద నిర్మింపజేశారు. దానికి చాలా అడ్డంకులు ఎన్ని వచ్చినా, కాంగ్రెస్ వాళ్ళే కేసులు వేసినా వాటన్నిటిని అధిగమించి ఆయన కట్టించినారు. కడుతుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడ్డం తగిలితే కోర్టులో కేసేస్తే కోర్టులో కేసీఆర్ గారు ఏం చెప్పారంటే ఇది మంచినీళ్ళ కోసం కడుతున్న ప్రాజెక్టు, 7 టీఎంసీలతో మంచినీళ్ళ కోసం కడుతున్నామని కోర్టులో ఉన్నటువంటి అడ్డంకిని తొలగించుకొని నిర్మాణం పూర్తి చేసింది. ఎక్కడైనా ఇట్లనే జరుగుతుంది ప్రాజెక్టులు కట్టేటప్పుడు. ఆంధ్ర వాళ్ళైతే ఇంకా చాలా అన్యాయం కూడా చేశారు. ఎట్లా అంటే వాళ్ళు శ్రీశైలం ప్రాజెక్టును కరెంట్ ఉత్పత్తి కోసం కట్టారు, సాగునీటి కోసం కట్టలే. కానీ దాని నుంచి వాళ్ళు తెలుగు గంగా అని ఒక కాలువ తీసింది. ఆ కాలువ సృష్టించి దాని ముసుగులో మళ్ళా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంచుకొని కొన్ని లక్షల క్యూసెక్కుల నీళ్లు, కృష్ణా నీళ్లు ఇవాళ వాళ్ళు కృష్ణా బేసిన్లో లేని రాయలసీమకు తీసుకొని పోతున్నారు. కానీ వాళ్ళు చెప్పింది ఏంది, తాగునీళ్ల కోసం తెలుగు గంగా అని చెప్పారు. 5 టీఎంసీల నీళ్లు చాలన్నారు. ఇవాళ కొన్ని లక్షల క్యూసెక్కుల నీళ్లు తీసుకుపోతున్నారు. గదే పథకం, గదే ఆలోచన, గదే వ్యూహం కేసీఆర్ చేసింది. 7 టీఎంసీల తాగునీటి కోసమని మనం పాలమూరు ప్రాజెక్టు కడుతున్నాం. కానీ కేసీఆర్ కడుపులు ఉన్నది ఏంది, తెలంగాణ ప్రజల ఆర్తి తెలిసిన వాడు కనుక ఆయన ఏమనుకున్నాడంటే రేపు ఈ పాలమూరు ప్రాజెక్టుతోని నేను 173 టీఎంసీల నీళ్లు తెచ్చి పాలమూరును, నల్లగొండను, రంగారెడ్డిని పచ్చగా చేస్తా అనేది మనసులో పెట్టుకొని కోర్టులో మాత్రం 9 టీఎంసీల నీళ్ళే, 7 టీఎంసీల నీళ్ళే తాగునీటి కోసమే అని చెప్పిండు. ఇది వ్యూహం, ఇది ఒక పథకం. ఇది బయటకు చెప్పొద్దు, నేను కూడా చెప్పొద్దు. కానీ రేవంత్ రెడ్డి మొన్న ఏం చేసిండంటే ఇట్లా చెప్తాడా, ఇట్లా తాగునీటి కోసం అని చెప్పి కోర్టులో చెప్తాడా అని ఆయన ఎత్తేస్తున్నాడు, ఎద్దేవా చేస్తున్నాడు. అంటే సైన్యాధిపతే రహస్యాలు తీసుకుపోయి అవతల ప్రత్యర్థి రాజ్యానికి చెప్తే ఎట్లుంటుందో ఇవాళ రేవంత్ రెడ్డి ఆ పని చేస్తున్నాడు. ఆయన అట్లా చెప్పొచ్చునా, అట్లా చేయొచ్చునా? అది ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి పని. ఇంకొక మాట ఏంటంటే రాయలసీమ లిఫ్ట్ అనేది ఒకటి వాళ్ళు అక్రమంగా కడుతున్నారు. ఆ కడుతున్న దాన్ని ఆపాలి అని చెప్పి కేసీఆర్ గారు కేసు వేసి దాన్ని ఆపేయించగలిగింది, స్టే తెచ్చింది. స్టే తెస్తే రేవంత్ రెడ్డి మొన్న అసెంబ్లీలో ఏమన్నాడంటే నేను చంద్రబాబు గారిని గౌరవంగా అడిగాను, ఆపమని అడిగాను, నేను వినయంగా అడిగాను, ఆయన నా మీదున్న గౌరవంతో ఆపేశాడు అని చెప్తున్నాడు. అబ్బా ఏం అనుబంధం ఇద్దరి మధ్య, ఎంత ప్రేమలు, ఇద్దరు కలిసి తెలంగాణ మీద ఎంత ప్రేమ అని మనం మురిసిపోవాలి. కానీ నిజానికి అట్లా ఆగలే. అదే చంద్రబాబు నాయుడు అక్కడి నుంచి చెప్పిండు, ఎందుకంటే ఆయనకు కష్టం. ఆయన అక్కడ ఆపినా అనంటే రేవంత్ రెడ్డి చెప్తే ఆపినా అనంటే అక్కడ ప్రజలు దంతరు. అందుకని వెంటనే అక్కడ ఏం స్టేట్మెంట్ ఇచ్చారంటే ఈ రేవంత్ రెడ్డి అనేటోడు చెప్తే మేమేం ఆపలేదు, అంతకుముందు కేసీఆర్ కేసేస్తేనే అది ఆగిపోయింది అని ఆంధ్రాలో వాళ్ళు చెప్పింది. రేవంత్ రెడ్డికి చెంపమించి కొట్టినట్టు అయింది. కానీ పత్రికలు ఏం చేయాలి, వెంటనే వార్త రాయాలి కదా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇట్లా అన్నది రేవంత్ రెడ్డి వల్ల ఆగలేదు, కేసీఆర్ వల్లనే ఆగింది రాయలసీమ లిఫ్ట్ అని పత్రికలు రాయాలి కదా. ఒక్క పత్రిక కూడా రాయలేదు తెలంగాణలో. ఎందుకంటే ఈ పత్రికలు ఏవి మన పత్రికలు కాదు, పచ్చ పత్రికలు. ఈ పత్రికలన్నీ వాళ్ళ చంద్రబాబు నాయుడు, మోడీ, రేవంత్ రెడ్డి కనుసన్నల్లో నడుస్తున్నాయి కనుక ఇట్లా కేసీఆరే ఆపేసిందని ఆంధ్రాలో అన్నారు అని చెప్పి రాయలే. కానీ ఎంత తెలివికల్లోళ్ళు అంటే ఆంధ్రాలోనేమో రేవంత్ రెడ్డి వల్ల ఆగలే, కేసీఆర్ కేసు వల్ల ఆగింది అని వార్త రాసిర్రు, తెలంగాణలో అసలు వార్తనే రాయలే. ఇదిగో ఇంత కుట్ర జరుగుతున్నది. ఈ కుట్ర జరుగుతున్న దశలో, తెలంగాణకు వ్యతిరేకంగా ఇంత కుట్ర జరుగుతున్నటువంటి దశలో మన మీద చాలా బాధ్యత ఉన్నది. మీరు ప్రజల మెప్పు సంపాదించాలి, ప్రజలకు సేవ చేయాలి. ఈ దుర్మార్గుడు సరైన నిధులు ఇచ్చినా ఇయ్యకున్నా వెంటబడి సాధించుకోవాలి. ఆ సాధించుకున్న దాన్ని ప్రజలకు అందేటట్టు చేయాలి. అన్ని మన ఊళ్ళ కంటే నా ఊరు ఎక్కువ అభివృద్ధి చెందింది. ఎట్లయితే మన
హరీష్ రావు గారు మిగతా నియోజకవర్గాల కంటే నా నియోజకవర్గం అగ్రగామిగా ఉండాలని ఎట్లా అనుకుంటాడో ఆయన, మీరు కూడా అట్లాగే అన్ని ఊర్ల కంటే నా ఊరు అగ్రగామిగా ఉండాలనే తపనతో మీరు పనిచేయాలి. మీరు ఇవాళ ఎంత బాగా పనిచేస్తే, ఒకటి నిజం, ఈ ప్రభుత్వం ఉండదు, అది ఇప్పటికే నిశ్చయం అయిపోయింది. ప్రజలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఆశలు వదులుకున్నారు. ఈయనేమో చేస్తాడన్న నమ్మకం ఎవ్వడికి లేదు. ఏదో మాయోపాయాలు చేస్తూ కాలం కొనసాగిస్తున్నాడు. మెడకోట పాము కరవకమానదని ఎదురు చూస్తున్నారు ప్రజలు. వీడు గడిచిన రోజులు కరుస్తాడు, ఏం చేస్తాం, ఇంకో 3 ఏళ్ళు భరించాలని. తప్పకుండా రేపు రాబోయేది మళ్ళీ గులాబీ జెండా పరిపాలనే, కేసీఆర్ గారి పరిపాలన. ఇది ఖాయం, దీన్ని ఎవరు తప్పించలేరు. కానీ దాన్ని మరింత బలోపేతం చేయడానికి మీరు పరిశ్రమించడంలోనే ఉంది. మీరు హరిచరణ్ ఇన్స్పిరేషన్ తీసుకొని పరిశ్రమించడంలోనే ఉంది. ఒకటే మాట, జెండాను నాయకుడు ఆవిష్కరిస్తాడు, కానీ ఆ జెండాను భూమిలో పాతేది, ప్రజల గుండెల్లో పాతేది మాత్రం కింద ఉన్న మీలాంటి వాళ్ళే. థ్యాంక్ యూ.